తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లకు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టంగా చెప్పారు. ఆ క్రమంలోనే వచ్చే నెల 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, విద్యా ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించనుంది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ జరిపి ఆమోదించిన అనంతరం చట్టబద్ధత కల్పించనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో 3 బిల్లుల ముసాయిదాల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే ప్రభుత్వానికి ముసాయిదాలు అందనున్నాయి. అవి అందిన వెంటనే తెలంగాణ కేబినెట్ సమావేశమై దీనిపై పూర్తి స్థాయిలో చర్చించనుంది. ఆ తర్వాత వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనుంది. తెలంగాణలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలంటూ ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి గతంలో నివేదిక అందించింది. మాల మాదిగల్లోని ఉపకులాలన్నింటినీ 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకొని కులాలను చేర్చి వారికి 1% రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్ 2లో ఒక మోస్తరుగా లబ్ధి పొందిన కులాలను చేర్చి వారికి 9% ప్రతిపాదించింది. గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలను పొందిన కులాలను చేర్చి వారికి 5% కేటాయించింది. మొత్తంగా ఏకసభ్య కమిషన్ రాష్ట్రంలోని 59 కులాలకు 15% రిజర్వేషన్లను కేటాయించింది. సర్కారు ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసింది. నివేదికను బిల్లు రూపంలోకి తీసుకొచ్చి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. అలా చేస్తే రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కమిషన్ గడువును తాజాగా పెంచడంతో వర్గీకరణలో ఏవైనా మార్పులు ఉంటాయా అనే చర్చ కూడా జరుగుతోంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఆ తర్వాత విద్యా ఉద్యోగాల్లోనూ 42% రిజర్వేషన్ కల్పించేందుకు పూనుకుంది. ఇప్పటి వరకు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 29% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వాటికి అదనంగా మరో 13% పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక బీసీలకు పెంచే రిజర్వేషన్ను ఏ, బి, సి, డి, ఈ విభాగాలుగా వారిగా పెంచాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అధికారులు కూడా ముసాయిదాలు రూపొందించనున్నట్లు సమాచారం. అయితే బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చేసే చట్టాన్ని తెలంగాణ అసెంబ్లీ ఆమోదిస్తే సరిపోదని న్యాయ నిపుణులు అంటున్నారు. పెంచిన రిజర్వేషన్లు అమలు కావాలంటే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెబుతున్నారు. లేదంటే పార్లమెంటులో ఈ చట్టాన్ని ఆమోదింపజేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని వివరిస్తున్నారు. ఒకవేళ ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకపోతే పోరాటం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోవాలని ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా స్పష్టం చేశారు. అన్ని పార్టీలకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 10 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి బీసీలకు రిజర్వేషన్ పెంపు అంశాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరనున్నారు. మిగిలిన రాజకీయ పార్టీలను కూడా ఢిల్లీకి రావాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కూడా డిమాండ్ చేయనున్నారు. మార్చి 3వ వారంలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. 2025-26 ఏడాదికి సంబంధించిన బడ్జెట్పై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. కీలక శాఖలతో బడ్జెట్ కేటాయింపులు, గతంలో కేటాయించిన నిధుల ఖర్చు సహా అన్ని అంశాలపై సమీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలోనే మార్చి 15 నుంచి 30 వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. వేగంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల అంశాలను ముందుకు తీసుకెళ్లనుంది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లకు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, విద్యా ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించనుంది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ జరిపి ఆమోదించిన అనంతరం చట్టబద్ధత కల్పించనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో 3 బిల్లుల ముసాయిదాల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే ప్రభుత్వానికి ముసాయిదాలు అందనున్నాయి. అవి అందిన వెంటనే తెలంగాణ కేబినెట్ సమావేశమై దీనిపై పూర్తి స్థాయిలో చర్చించనుంది. ఆ తర్వాత వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనుంది. తెలంగాణలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలంటూ ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి గతంలో నివేదిక అందించింది. మాలమాదిగల్లోని ఉపకులాలన్నింటినీ 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకొని కులాలను చేర్చి వారికి 1% రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్ 2లో ఒక మోస్తరుగా లబ్ధి పొందిన కులాలను చేర్చి వారికి 9% ప్రతిపాదించింది. గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలను పొందిన కులాలను చేర్చి వారికి 5% కేటాయించింది. మొత్తంగా ఏకసభ్య కమిషన్ రాష్ట్రంలోని 59 కులాలకు 15% రిజర్వేషన్లను కేటాయించింది. సర్కారు ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసింది. నివేదికను బిల్లు రూపంలోకి తీసుకొచ్చి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. అలా చేస్తే రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు కమిషన్ గడువును తాజాగా పెంచడంతో వర్గీకరణలో ఏవైనా మార్పులు ఉంటాయా అనే చర్చ కూడా జరుగుతోంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఆ తర్వాత విద్యా ఉద్యోగాల్లోనూ 42% రిజర్వేషన్ కల్పించేందుకు పూనుకుంది. ఇప్పటి వరకు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 29% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వాటికి అదనంగా మరో 13% పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక బీసీలకు పెంచే రిజర్వేషన్ను ఏ, బి, సి, డి, ఈ విభాగాల వారీగా పెంచాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే అధికారులు కూడా ముసాయిదాలు రూపొందించనున్నట్లు సమాచారం. అయితే బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చేసే చట్టాన్ని తెలంగాణ అసెంబ్లీ ఆమోదిస్తే సరిపోదని న్యాయ నిపుణులు అంటున్నారు. పెంచిన రిజర్వేషన్లు అమలు కావాలంటే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెబుతున్నారు. లేదంటే పార్లమెంటులో ఈ చట్టాన్ని ఆమోదింపజేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని వివరిస్తున్నారు. ఒకవేళ ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకపోతే పోరాటం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోవాలని ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా స్పష్టం చేశారు. అన్ని పార్టీలకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 10 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రతినిధులు ఢిల్లీ వెళ్లి బీసీలకు రిజర్వేషన్ పెంపు అంశాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరనున్నారు. మిగిలిన రాజకీయ పార్టీలను కూడా ఢిల్లీకి రావాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కూడా డిమాండ్ చేయనున్నారు. మార్చి 3వ వారంలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. 2025-26 ఏడాదికి సంబంధించిన బడ్జెట్పై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. కీలక శాఖలతో బడ్జెట్ కేటాయింపులు, గతంలో కేటాయించిన నిధుల ఖర్చు సహా అన్ని అంశాలపై సమీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలోనే మార్చి 15 నుంచి 30 వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. వేగంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల అంశాలను ముందుకు తీసుకెళ్లనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఏది ఏమైనా తెలంగాణ సర్కారు మాత్రం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీ కులగణనకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసి ఆ తర్వాత కేంద్రానికి పంపి వాటిని కూడా ఆమోదింపజేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒకవేళ కేంద్రం కనుక దీనికి సమ్మతి తెలపకపోతే న్యాయ పోరాటం చేయాలని కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేసి అఖిలపక్ష కమిటీలతోటి పార్టీలతోటి సమావేశమే అక్కడ పోరాటం చేయాలని ఆ రకంగా బిల్లును ఆమోదింపజేసుకోవాలంటూ కూడా భావిస్తుంది. ముఖ్యంగా జరగనున్న స్థానిక సంస్థాగత ఎన్నికలలో ఈ యొక్క రిజర్వేషన్ ఆమోదింప చేసుకున్న తర్వాత చట్టబద్ధత వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఈ బిల్లుల పాస్ చేసేందుకు ఆమోదించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.